ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యక్ష నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవుని స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మా దైత్యాన్ని బట్టి బాగానే ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా దేవుడు ఈ సన్నిధికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఈ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునే పాఠము మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో మొదటి ఎపిసోడ్ నెంబర్ 1. ఈ అంశం ఈ ఈ ఈ క్లాసులో మనం నేర్చుకునే సంగతులు ఏమిటి అంటే, పాపం అంటే ఏంటి, పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది, పాపం యొక్క దుష్ప్రభావం ఏంటి, పాప క్షమాపణ అనేది ఎలా జరుగుద్ది అనేది మనం నేర్చుకుందాం. కానీ ప్రియులరా, మరి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న బోధన మనం పరిశీలన చేస్తే ఏం ప్రకటిస్తున్నారంటే, మనిషి జన్మతః పాపి, మనిషి పాపిగానే పుట్టుకతోనే పాపిగా పుడుతున్నాడు, మనిషి పాపం చేయకపోయినా పాపిగానే పుడుతున్నాడు అని చెప్పేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ప్రియులరా, మరి నేటి సంఘాల్లో అనేక మంది పాపము 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 అనేసి మాట్లాడితే పాపం అనే మాట వారి నోట ఉచ్చారణ జరుగుతుంది, కానీ ఆ పాపాన్ని గురించినటువంటి సంగతే వారికి పాపం అంటే ఏంటో కూడా తెలవనటువంటి పరిస్థితి మరి నేటి క్రైస్తవ సంఘాల్లో ఉంది. అలాగే బోధించే బోధకులు గురించి మనం పరిశీలన చేస్తే ఈ పాపాన్ని గురించి సంపూర్ణ అవగాహన లేదు. అలాగే వారి బోధ వింటున్న విశ్వాసులకు కూడా పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా, మేము ఎవరిని విమర్శించాలని, తప్పు పట్టుకోవాలని మేము ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురాట్లా. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏముంది అది తెలియపరచడానికే మేము ముందుకి వచ్చాం. ప్రియులారా, మనిషి జన్మతః పాపి అని నమ్ముతున్న వారు, బోధిస్తున్న వారికి కూడా పాపము అంటే ఏంటో తెలవనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనిషి జన్మతః పాపి కాదు అనేసి బోధిస్తున్నటువంటి బోధకులు కూడా మరి ఈ అంశాన్ని గురించినటువంటి సంపూర్ణ విశ్లేషణ అనేది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మనకి అర్థమవుతుంది. ప్రియులరా, ఇంకా మనం పరిశీలన చేస్తే క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడి పరిశుద్ధపరచబడి అన్నటువంటి పరిశుద్ధులుగా అని పిలువబడుతున్నటువంటి వారు కూడా వారి ప్రార్థనలో మేము పాపము మేము పాపము అనేసి వారి ప్రార్థనలు చేస్తున్నారు. వీళ్ళని ఒకసారి ఆలోచించండి. అసలు పాపం అంటే ఏంటి, పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది, పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది అనే సంగతి వాళ్ళకి బొత్తిగా తెలవనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ప్రియులారా, మనం ఈ పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేకపోతే గొప్ప ప్రమాదములో ఉన్నట్లే అనేసి మనం గ్రహించాలి. గొప్ప విపత్తు అనమాట. ఆ విపత్తు నుండి మనము తప్పించుకోవాలంటే పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులరా, అందుకనే ఈ పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన గ్రహింపు మనకు కలగటానికి మరి మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు ఇది మొదటి ఎపిసోడ్. మరి మీరు ఇంకా అనేక ఎపిసోడ్లు వస్తాయి, వాటిని కూడా మీరు చూడండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. మొట్టమొదట పాపము అనగా ఏమి అంటే, పాపము ఆజ్ఞాతిక్రమణ పాపము అనేది లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఇంకా మరొక వచనం ఏంటంటే, సకల దుర్నీతి పాపం అనేసి బైబిల్లో రాయబడి ఉన్నాయి. మళ్ళీ అలాగే మేలనేది చేయనెరిగిండు అలాగే చేయని వానికి పాపము కలుగును అనేసి బైబిల్లో రాయబడి ఉన్నాయి. అలాగే విశ్వాస మూలము కానిదేదో అది పాపము అనేసి బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, పాపం అనే అంశాన్ని గురించి మనం అర్థం కావాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోగలిగినప్పుడే పాపాన్ని గురించి సంపూర్ణ గ్రహింపు అనేది మనకు వస్తుంది. పాపము ఎందుకు ఆరోపించబడుతుంది, పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది, పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది అనే ముఖ్యమైనటువంటి సంగతులు మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, మరి ఒక ప్రశ్న వేసుకుందాం. పాపము ఆరోపించబడటానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఏంటి, పాపము ఎవరి మీద ఆరోపించబడుద్ది, పాపము ఎవరి మీద ఆరోపించబడదు అనేసి ఈ సంగతులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రియులారా, పాపం ఆరోపించబడటానికి ఆ, కావలసిన ముఖ్య పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉండాలంటే ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి, అలాగే ఆజ్ఞ ఆ, పుచ్చుకునే వాళ్ళు ఉండాలి, ఆ తర్వాత ఆజ్ఞ ఉండాలి, ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి, ఆజ్ఞ తీసుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తే అప్పుడు పాపులుగా తీర్చబడతారు. కానీ ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకపోతే, ఆజ్ఞను అనుసరిస్తే వాళ్ళు పాపులుగా తీర్చబడరు, నీతిమంతులుగానే తీర్చబడతారు. కాబట్టి ప్రియులరా, మనం ఒకసారి మనం ఆలోచించుకుంటే పాపము ఎందుకు ఆరోపించబడుద్ది, ఆత్మ సంబంధమైన మరణము అనేది ఎందుకు వస్తుంది అనేసి లేఖనాన్ని పరిశీలన చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 4 వచనంలో పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమణ పాపము అంటాడు. పాపము చేయు ప్రతివాడు, పాపము చేసే ప్రతివాడు అంటాడు. చేస్తే పాపం ఆరోపించబడు. కానీ నేటి క్రైస్తవ సమాజంలో మనిషి జన్మతా పాపి, పుట్టుకతోనే పాపి అనేసి బోధించేటటువంటి అసత్య బోధన మనం వింటున్నాం. ఇది అసత్యము, ఇది సత్యము కాదు. మనుషులందరూ ఏం చేస్తే మరణం అనేది అందరికీ సంప్రాప్తమైందని బైబిల్ చెప్తుంది. మనుషులందరూ పాపము చేస్తే మనుషులు పాపము చేయటం వల్ల అందరికీ మరణం సంప్రాప్తమైంది అనేది లేఖనం చెప్తుంది. రోమపత్రిక 5:12లో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపము చేసినందున, అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ, మనుషులందరూ ఏం చేసినందున అంటే పాపము చేసినందున అందరికీ మరణం అనేది సంప్రాప్తము అయింది. అంటే పాపము చేసినందున పాపులుగా మారుతున్నారు. అయితే ప్రియులరా, ఈ పాపాన్ని గురించి మనం పరిశీలన చేస్తే మనుషులు ఏమి చేయటం వల్ల పాపులుగా తీర్చబడుతున్నారంటే, మనుషులందరూ కూడా పాపము చేయటం వల్ల మనుషులు పాపులుగా తీర్చబడుతున్నారు. కానీ మనిషి జన్మతా పాపి అని బోధించే బోధ లేఖనానికి విరుద్ధంగా ఉంది కదా. అవును, మరి పాపం యొక్క దుష్ప్రభావం ఏంటంటే పాపం యొక్క దుష్ప్రభావాన్ని చాలా కఠినమైనది అనేసి బైబిల్ని బట్టి మనకి అర్థమవుతుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏ మరణము? శరీర మరణం కాదు. శరీర మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ లేఖనాల్లో రాయబడిన మరణం అనేది ఆత్మ సంబంధమైన మరణము. రోమపత్రిక 6 అధ్యాయం 23 వచనంలో ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం యొక్క దుష్ప్రభావం ఏమిటంటే, మన దోషాలంట దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథము 59 అధ్యాయము 1 వచనంలో అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చాను అంటాడు. అడ్డం వచ్చాను, దోషాలు దేవునికి మనకి అడ్డం వచ్చాను. కాబట్టి ప్రియులరా, ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే పాపం యొక్క దుష్ప్రభావము ఏంటో, పాపము చేసిన వారు ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంది అనేసి మనకు అర్థమవుతుంది. జీవించుండిగా దేవునికి దూరమై ఉన్నటువంటి పరిస్థితి, శరీరాన్ని విడిచిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి, దీన్ని రెండవ మరణం అంటారు. కాబట్టి వీళ్ళరా, మరి అంటే దేవునికి దూరంగా తీసుకువెళ్ళి నిత్య నరకానికి తీసుకువెళ్ళేదే ఈ పాపము అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది. నిత్య నరకంలో ఎంతసేపు ఉంటాము అంటే, నిత్య నరకంలో యుగాలు ఉండేటటువంటి పరిస్థితి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అవును, పాపం యొక్క దుష్ప్రభావము చాలా భయంకరమైనదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తే పాపం అనేది దైవ కుమారత్వాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి. దైవ కుమారత్వం, పాపం చేయటం వల్ల దైవ కుమారత్వం పోగొట్టుకుంటాం. ఆదాము గురించి మనం ఆలోచిస్తే, ఆదాము ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. లూకాసు వార్త 3:38లో ఆదాము గురించి అక్కడ రాయబడిన మాట చూస్తే, కైనాను ఏనోషుకును, ఏనోషు షేతుకును, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అనేసి అక్కడ రాయబడింది. దేవుని కుమారుడైన ఆదాము, దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరి దైవ కుమారత్వాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియులారా, పాప క్షమాపణ అనేది ఎలా జరుగుద్ది అనేది మనం లేఖనాన్ని పరిశీలన చేస్తే,
పాప క్షమాపణ అనేది చింతపండు, ఉప్పు, బెల్లం ఇలా మనం ఇవి దుకాణాల్లో కొనుక్కునేటటువంటి కాదు. సూపర్ మార్కెట్లో కొనుక్కునేటటువంటిది కాదు. అంగట్లో కొనుక్కునేటటువంటిది కాదు. పాప క్షమాపణ అనేది. పాప క్షమాపణ అనేది ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచించేయండి. ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తే, పాప క్షమాపణ యొక్క విలువను గురించి మనం ఆలోచిస్తే, లేఖనాల్లో కీర్తన గ్రంథంలో 49:7-9 వచనాలు అక్కడ మనం చూస్తే, ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము దే బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినదే అంటాడు. చూడండి, ప్రాణ విమోచన ధనము అతి గొప్పదంట. ఎవడు కూడా ఏ విధం చేతనైనా కూడా వాని ప్రాణాన్ని విమోచించలేడు అనేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుల కోసం దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత కాదు కానీ, మరి అమూల్యమును అత్యధికమైనటువంటి ఆయన కృప ద్వారా, మరి ఆయన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పాప క్షమాపణ జరగాలంటే ఈ లోకంలో ఉన్న ఏకైక మార్గము యేసుక్రీస్తు ఆ రక్తము. అవును, క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా దేవుడు ఆయన కరుణాధారముగా మనకి అనుగ్రహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పాప క్షమాపణ అంగట్లో దొరికేది కాదు. మనుషులు తమంతట తాము పాపములను పోగొట్టుకునే పరిస్థితి లేదు. పాపులుగా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎఫ్సీ పత్రిక 1:7 మనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధాలకి క్షమాపణ కలిగి ఉన్నది అనేసి లేఖనాల్లో రాయబడింది. క్రీస్తు చెలువలో కాచిన రక్తధారల ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆత్మ రక్షణ పొందుకుంటున్నాము. దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడుతున్నాము. పరలోకముందున్న దేవుని కుటుంబ సభ్యులుగా చేయబడుతున్నాము. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా దేవుని ఇంటి వారుగాను, జీవము గల దేవుని పట్టణస్థులుగాను, అనగా పరలోక యెరూషలేమునకు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఇదంతా మనకు ఎలా దొరికిందంటే, దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన కుమారుని రక్తం ద్వారా మన పరిశుద్ధులుగా తీర్చటం ద్వారా మనకి ఈ గొప్ప ఈవులన్నీ మనకి పొందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి వచ్చాము ఉంటాం. ఇప్పుడు మనం దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడ్డా ఉంటాం. అలాగే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంగా మనం తీర్చిదిద్దబడ్డాం. తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసము కలిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? పాపాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతున్నామా? పాపమును గురించి మనం చూస్తే, ఎవడు కూడా ఏ విధము చేత తన సహోదరుని విమోచించలేడు. అమూల్యమైన రక్తము చేత, అనగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడినాము. ఎవడు కూడా ఏ విధము చేత తన సహోదరుని విమోచించలేడంట. దేవుడు యేసుక్రీస్తుని పంపితే యేసుక్రీస్తు వారు సిలువలో రక్తాన్ని చిందించి, మరి అందరి పాప క్షమాపణ కోసం, అందరి కోసం ఆయన సిలువలో మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వస్తున్నామా? క్రీస్తు రక్తాన్ని అపవిత్రం చేస్తున్నామా? నిబంధన రక్తం అంటాడు. నిబంధన రక్తం హెబ్రీ పత్రిక 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడనే మరి మీకు తోచును అంటాడు. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు అంటాడు. నిబంధన రక్తం పరిశుద్ధ పరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తము. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. మరి మనంతటి మనం పాపాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి. మరి నేటి క్రైస్తవ సమాజంలో ప్రకటించబడుతున్నటువంటి బోధ ఒకసారి పరిశీలన చేస్తే, మనిషి జన్మతా పాపి అనే, పాపము చేయకపోయినా పాపిగానే పుడుతున్నాడు, జన్మతా పాపి అనేసి దుర్బోధ ప్రకటించబడుతుంది. అది సత్యము కాదు, అది అసత్యము. అందరూ పాపము చేసి పాపులు అవుతున్నారు.
అందరూ పాపము చేసి పాపులు అవుతున్నారు, కానీ పాపము చేయకుండా పాపులు అవట్లేదు. కాబట్టి ప్రియులారా, ఈ మొదటి ఎపిసోడ్లో మరి పాపము అనగా ఏంటి, పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది, పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది, పాప క్షమాపణ, పాపం యొక్క దుష్ప్రభావం ఏంటి, పాపము పాపము నుండి విమోచన అనేది ఎలా జరుగుద్ది, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. రాబో ఎపిసోడ్లో మరిన్ని సంగతులను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఎవరం, ఒకసారి మనకున్న మహిమ ఏంటి, మన ఆధిక్యత ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఆదాము పాపము చేయకమునుపు ఆదాము కలిగి ఉన్న శరీరము మహిమ శరీరమా? ఏ శరీరం? ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం కనుక నువ్వు మన్నే గనక అన్నాడు, తిరిగి మన్నైపోతా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం కాకపోతే నువ్వు మహిమ శరీరం కనుక మన్నైపోతూ ఉంటాడా? దేవుడు శరీరానికి ఏం తీర్పు తీర్చాడు? నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతూ ఉన్నాడు. అంటే మన్నైన శరీరమే, మనము ఏ శరీరాన్ని అయితే ధరించుకున్నామో అలాంటి శరీరమే ఆదాము కూడా ధరింపజేశాడు. అంటే ఆదాముకి ధరింపజేసిన ఆ శరీరానికి ఆదాము పాపము చేయక మునుపు కూడా ఎలాంటి స్వభావం ఉంది? శరీరానికి, ఆత్మకి, ఆత్మ దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మను గురించి ఏమంటున్నాడు? మనము మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం ఉంటాడు. శరీరం ఏది? ప్రకృతి సంబంధమైన శరీరం. ఈ శరీరాన్ని ధరింపజేశాడు. ఈ శరీరాన్ని ధరింపజేసినప్పుడు ఆదాముకి ధరింపజేసిన ఈ శరీరం తప్పు చేయక మునుపు, ఆజ్ఞ అతిక్రమమునుపు మరి ఆ కలిగి ఉన్న శరీరం ఎలాంటి శరీరం? ఆ శరీరం పాప స్వభావం ఉందా లేదా? పాప స్వభావము ఉంది. పాప స్వభావం ఉంది కానీ పాపం చేయలేదు కనుక పరిశుద్ధుడే. ఎప్పుడు తప్పిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడు దేవుని నుండి దూరం అయిపోయాడు? పాపం చేసినప్పుడు. ఈ శరీరంతో పాపం చేసినప్పుడు. ఈ శరీరంతో పాపం చేస్తే శిక్ష ఎవరికి వచ్చింది? ఆత్మకు వచ్చింది. దేవుని నుండి దూరం అయిపోయాడు. నువ్వు నిశ్చయంగా చనిపోతా ఉన్నాడు. అంటే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి శరీర విషయంలో మనం ఆలోచిస్తే ఈ శరీరముకున్న స్వభావం ఏంటి? ఏ స్వభావం ఉంది? పాప స్వభావం ఉంది. పాపము చేసేటటువంటి లక్షణము దానికి ఉంది. పాపం చేసే లక్షణము, ప్రకృతిని ఆకర్షించుకునే లక్షణం ఉంది. అలాంటి లక్షణము లేకపోతే దేవుడు ఆదాము అవ్వలకి ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? ఆజ్ఞ ఇవ్వక్కర్లేదు కదా. మంచి స్వభావమే ఉంటే, ఈ పాప స్వభావం లేకపోతే మీరు తినకూడదు, తినము నిత్యంగా చేస్తాం అనే ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ పాప స్వభావం ఉంది ఈ శరీరానికి. ఈ శరీరాన్ని నువ్వు లోబరుచుకో,
లోపరుచుకోకపోతే ఈ శరీరం దాని ఇష్టం వచ్చినట్టు అది కావాలని దాని ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతూ ఉంటుంది. దాన్ని లోపరుచుకుని దానికి సంఖ్యలు లేకపోతే దానికి కళ్ళింగ్ కళ్ళేలు కట్టు, గుర్రం కళ్ళింగ్ కడతారు కదా, గంతలో కళ్ళేలా అలా కట్టు, ఈ శరీరాన్ని నా కోసం వాడు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఆదామును దేవుడు సృజించినప్పుడే ఆదాముని ఆత్మకి ఇవ్వబడిన శరీరానికి ఈ పాప స్వభావం లేదు అని అంటున్నాడు మన అమాయకులు. నేను చెప్పేదాన్ని వీళ్ళు ఏమనుకున్నారు, దేవుడు ఆదాముని ఆత్మకి నేలమట్టితో నిర్మించిన ఆ బొమ్మ ఏదైతే ఉందో ఆ శరీరము, ఆ శరీరానికి ఉన్న గుణ లక్షణాలు ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అంటే దానికి ఏ స్వభావం ఉంది, దానికి ఒక నియమం ఉంది, పాప నియమం ఉంది, పాపము చేసేటటువంటి నియమం ఉంది, పాప స్వభావం కలిగినది అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అలా లేకపోతే ఆజ్ఞ ఇచ్చేవాడు కాదు. మరి మనవాళ్ళు ఏమంటున్నారు, పాపం చేసిన తర్వాత పాప అయిపోయాడండి అంటారు. పాపం చేసిన తర్వాత కాదు, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు, తన పోలిక చొప్పున తన స్వరూపము సృజించాడు. ఎవరిని? ఆత్మనే. ఆత్మ దేవుని పోలిక, దేవుని స్వరూపం. కానీ ఇవ్వబడిన శరీరం ప్రకృతి సంబంధమైనది, ప్రకృతిని కోరుకునేది. దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటి? పాప నియమము. దాన్నే పౌలే ఉంటాడు, వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు కనపడుతున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నన్ను పాప నియమమునకు లోబరుచుకొనుచున్నది అంటున్నాడు. ఇది ఒకటి గ్రహించాలి. ఇది గ్రహించకపోవటం అనేది ఈరోజు క్రైస్తవుల్లో పెద్ద పొరపాటు ఏంటంటే మనిషి జన్మత పాప అంటున్నారు. మనిషి అంటే ఎవరు? నేనంటే ఆత్మనా శరీరమా? నేనంటే ఆత్మ. మనిషి జన్మత పాప అంటే దేవుడు సృజించినప్పుడే ఆత్మ పాప ఆ పాపంతో కూడిందా? కాదు కదా. మరి ఈ దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న ఈ ఆత్మకి ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు? ప్రకృతి సంబంధమైంది, పాప స్వభావము కలిగింది, వేరొక నియమము కలిగింది, పాప నియమము కలిగినటువంటి శరీరం. ఎందుకు ఇచ్చాడు? మంచి శరీరం ఇవ్వచ్చు కదా, ఈ పాపానికి లోన ఉన్నటువంటి శరీరం ఇవ్వచ్చు కదా, ఆత్మ సంబంధమైన శరీరం ఇచ్చేయచ్చు కదా, అవునా కదా? ఎందుకు ఇది ఇచ్చాడు? చూసారా? ఇప్పుడు సంవత్సరం పొడిపోతా స్కూల్కి వెళ్తాడు బుడ్డోడు, మన పిల్లలు. ఆఖరికి ఎగ్జామ్ పెడతాడు. వెళ్ళి తల్లిదండ్రులు వెళ్ళి మా వాడికి ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నావు నువ్వు అని అడుగుతారా? పరిశోధన రావాలా? టెస్ట్ అనేది పెట్టాలా? దేనికి టెస్ట్ ఎందుకు పెడతారు చెప్పండి? ఒక క్లాస్ దింపటానిక, ఒక క్లాస్ ఎక్కిస్తానిక, నెక్స్ట్ 9 చదివితే 10 అట్లా. అంటే యోగ్యుడా కాదా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి యోగ్యుడా కాదా అని పరిశోధన ఉంటుంది, పరీక్ష ఉంటుంది. అలాగే పరలోకం వెళ్ళటానికి వీడు యోగ్యుడైనా కాదా అని పరిశోధన చేయడానికి ఈ శరీరాన్ని ఇచ్చి, అయ్యా నువ్వు ఈ శరీరాన్ని లోపరుచుకుంటేనే నా కుమారుడిగా ఉంటావు, లేకపోతే నువ్వు నాకు కుమారుడిగా ఉండవు, ఈ శరీరాన్ని లోపరుచుకు నా మాట వినాలి అనేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాము పాపం చేయక మునిపే పాప స్వభావం కలిగిన శరీరం ఉంది. ఇది పాప నియమం, పాప శరీరానికి ఒక నియమం ఉంది, పాప నియమం అంటాడు. దాన్నే పౌలు అంటాడు, వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు కనబడుతుంది. ఏంటి వేరొక నియమము? మేలైనది చేయవలననే నాకు కోరిక కలుగుతున్నది, కానీ చేయటం నాకు కుదరట్లేదు అంటాడు. ఎందుకు అంటే నాయందు అంటే ఆత్మ ఏందేమో అనుకుంటారని, నాయందు అనగా నా శరీరం ముందు దేవుడు నాకిచ్చిన నా శరీరం ఏదైతే ఉందో, నాకిచ్చిన ఆత్మనే నాకిచ్చిన ఈ శరీరము, నా శరీరం ముందు మంచిది ఏది లేదని నివసింపవుతుంది. ఇది ఎప్పటి నుంచి? దేవుడు ఆదామును సృజించినప్పుడే ఆదాముకి ఇచ్చినటువంటి శరీరము అలాంటి శరీరము. మరి తినేశారు కదా, తినేస్తే ఏమైపోయింది?
ఆజ్ఞ అతిక్రమించారా? ఆజ్ఞ అతిక్రమించే ఒకడు దేని చేత లోపరచబడతాడో దానికి దాసుడేది. మీరు మీ తండ్రికి అపవాది సంబంధులే. దేవుని కుమారత్వం పోగొట్టుకున్నారు, సాతాను కుమారత్వం వచ్చేది. పరలోక పౌరసత్వం పోగొట్టుకున్నారు, నరక పౌరసత్వం వచ్చేసింది. తేజవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలివారుగా ఉన్నారు, ఇప్పుడు నరక పౌరస్థితిలో పాలివారుగా ఉన్నారు. దేవుని ఇంటిలో ఉండేవాడు మరి సాతాను ఇంటిలో చేరిపోయాడు. దేవుని కుమారుడిగా ఉండేవాడు సాతాను కుమారుడిగా మారిపోయాడు. మరి దేవుడు వదిలిపెడతారా? మళ్ళీ ఏం చేయాలి? ఈ చనిపోయిన ఆత్మను బతికించాలి. ఈ బతికించాలంటే ఎలా బతికించగలము? ఈ ఆత్మ బతకాలంటే ఏం చేయాలి? ఒకటి పాపం తీసివేయాలి. పాపం తీసివేసిన తర్వాత ఈ శరీరము పాపము చేయకుండా ఉండేలాగా ఉండాలి. ఈ శరీరమే కానీ పాపం చేయకుండా ఉండేలాగా ఉండాలి. శరీరము దాని ఇష్టలు దురాశలకి సెలవు వేసేలాగా ఉండాలి. పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదటి దానిలో ఎలాగో జీవించేదమంటాడు. పాప విషయంలో చనిపోతున్నాం అంటే ఎక్కడ చనిపోతున్నాం? పాప విషయంలో బాప్తిజము ద్వారా చనిపోతున్నాము. 3వ వచనంలో మనం చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితరని మీరు ఎరగరా అంటాడు. ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతున్నాం. తిరిగి లేచినప్పుడు ఏం చేయాలి? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోనే ఎలాగో లేపబడను అలాగే మనము నూతన జీవము గలవారమే నడుచుకున్నట్లు బాప్తిజము వలన ఆయన మరణంలోనికి పాలు పొందాము. 5వ వచనం, ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ముందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉంటాము. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువేసేస్తున్నాం. ఎక్కడ? 6వ వచనం చూడండి, ఎంత ఇంపార్టెంట్ వచనం 6వ వచనం. ఏలైనగా మనం ఇక పాపములకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకము ఉన్నట్లు పాప శరీరము పాపానికి దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకము ఉన్నట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సెలవు వేసేస్తున్నాం. ఏది ప్రాచీన స్వభావము? ప్రాచీన స్వభావాన్ని సెలవు వేసేస్తున్నాం. శరీరము దాని ఇచ్చులు దురాశలకి సెలవు వేసేస్తున్నాం. గల్తీ పత్రికలు చూస్తే చూద్దామండి. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 23-24 ఇట్టి వాటికి విరోధమైంది ఏది నియమము లేదు. క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చులు దురాశలకి సిలువేసేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ బాప్తిజం తీసుకుంటున్న ద్వారా ఏం జరుగుతుంది? మన జీవితాల్లో ఏం జరుగుతుంది? ఏ నియమం ఉంది? ఈ శరీరంలో పాప నియమం ఉంది, వేరొక నియమం ఉంది, దేవుని వాక్యానికి లోబడినటువంటి నియమం ఉంది, లోకాన్ని కోరుకునే నియమం ఉంది. దాన్ని ఏం చేస్తున్నాము? లోకము దాని ఇచ్చలు దురాశలతో కూడా సిలువేసేస్తున్నాం. శరీరము క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలు దురాశలకి సిలువ వేసేస్తున్నాం. ఎక్కడ జరుగుతుంది సిలువ వేసేది? ఎక్కడ జరుగుతుంది? 12 ఇక్కడ 6వ వచనంలో చెప్తున్నాడు. రోమపత్రిక 6వ వచనం, ఏలైనగా మనం ఇక మీద పాపమునకు దాసులు కాకుండా నిమిత్తము పాప శరీరము నిరర్ధకమవునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సెలవు వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడు గనక పాప విముక్తుడైన తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల్లోండి తిరిగి లేచిన క్రీస్తుకి చనిపోయిన మరణం ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నామని నమ్ముతున్నామంట.